शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈరోజు మహిమ్న స్తోత్రంలో 14వ శ్లోకం చెప్పుకుంటాం. అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవాసుర కృపా విధేయస్య ఆసీద్యస్త్రినయన విషం సంవృతవతః సకల్మాషః కంఠే तव न कुरुते न श्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवन भयभङ्गौ व्यसनिनः. अकाण्ड ब्रह्माण्ड क्षयचकित देवासुर कृपा विधेयस्यासीत् यस्त्रिनयन विषं संहृतवतः सकल्माषः कंठे तव न कुरुते न श्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवन भयभङ्गौ व्यसनिनः. ఆ పరమేశ్వరుడు యొక్క పరమ కారుణికత్వాన్ని వర్ణిస్తున్నాడు. దేవాసురులు సముద్రమథనము చేసినప్పుడు దాని నుండి అనేక శ్రేష్టములైన వస్తువులు వచ్చాయి. అయితే మొట్టమొదటిగా దాంట్లోంచి విషం వచ్చింది. ఆ విషాన్ని చూసి అందరూ కంగారు పడిపోయారు. చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆ విషము కనుక జగత్తులో వ్యాపిస్తే అందరూ కూడా ఆ విష ప్రభావానికి లోనై మూర్ఛ పొందుతారు, మరణిస్తారు. అందుకోసం అందరూ విషం రాగానే చాలా కంగారు పడిపోయారు. అలా కంగారు పడిపోతున్నటువంటి దేవాసురుల పట్ల ఆయన ఎంతో దయతోటి ఏం చేశాడంటే ఆ విషాన్ని స్వీకరించాడు. అంచేత ఆయన యొక్క కారుణికత్వం, అది విషమని తెలిసినప్పటికీ ఆ విషాన్ని ఆయన స్వీకరించి తన యొక్క కంఠంలో అట్టే పెట్టుకున్నాడు. అంటే అది లోకోపకారం కోసం చేసినటువంటి పని. ఆ విషయాన్ని దీంట్లో చెప్తున్నాడు. అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్య. ఈ విషము పైకి వచ్చినప్పుడు బ్రహ్మాండం అంతా కూడా నశిస్తుంది అని భయపడిపోయారు దేవతలు, రాక్షసులు కూడా. ప్రళయం వస్తుంది. అయితే ప్రళయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణయింపబడినటువంటి సమయం ఉంటుంది. అప్పుడు మొత్తం ముల్లోకాలు కూడా జలప్రళయం అయిపోతే ఏమీ ఉండవు. కానీ ఇది అనుకోకుండా దేవాసురులు అమృతం కోసమై సముద్రాన్ని మథనం చేస్తూ ఉంటే విషం వచ్చింది. అంచేత అకారణంగా ఈ ప్రపంచమంతా కూడా నశిస్తుందేమో అని భయపడిపోయారు. చేత అకాండ బ్రహ్మాండ క్షయం. అకారణంగా అంటే దానికి లయమయ్యేటువంటి సమయం రాకుండానే ఈ బ్రహ్మాండమంతా కూడా నశించేస్తుందేమో అని భయపడిపోయారు వాళ్ళు. చేత అకాండ బ్రహ్మాండ క్షయచకిత, అకారణముగా బ్రహ్మాండం యొక్క నాశం అంతా కూడా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో చకిత, భయపడినటువంటి దేవాసురులు, దేవతలు, రాక్షసులు కూడా వారి పట్ల కృపా, దయ
ఆ శ్రీ మహావిష్ణువుకి, ఆ ఈశ్వరునికి వారి పట్ల దయ ఉంది. అందుచేత ఈ దేవాసురుల పట్ల దయతోటి ఆ ఈశ్వరుడు విషాన్ని స్వీకరించాడు. ఆ చేత కృపకి వశమైపోయాడు. కృపా విధేయస్య, వాళ్ళ పట్ల ఉన్నటువంటి దయకు ఆయన విధేయుడైపోయాడు. దయకు విధేయుడైపోవడం అంటే వారి పట్ల దయకి చూపించాల్సినటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళ పట్ల అంత దయ కలిగిందనమాట. అంచేత దయకు విధేయుడై దాన్ని ఏం చేశాడు? విషాన్ని సంహరించాడు. సంహరించడం అంటే స్వీకరించడం, ఇక్కడ సంగ్రహించడం. అంచేత విషం సంహృతవత, అది ఇతరత్రా ఎక్కడికి వ్యాపించకుండగా దాన్ని నిరోధించాడు. అంచేత సంహృతవత అని కూడా అన్నాడు. ఆ విషాన్ని సంహరించినటువంటి అంటే వ్యాపించకుండగా నియంత్రించినటువంటి యత్ ఏదైతే ఉందో సకల్మాష తవ కంఠే శ్రియం న కురుతేన అహో. ఆయన విషము స్వీకరించి దాన్ని ఎక్కడ ఉంచుకున్నాడు? కంఠమునందు ఉంచుకున్నాడు. ఆ కంఠములో ఉంచుకోవడం వల్ల కంఠము నల్లబడింది. అంచేత కల్మాష తవ, నీ యొక్క కంఠే కంఠమునందున్నటువంటి సకల్మాష, ఆ నలుపు. ఈ నలుపు ఎందువల్ల వచ్చింది? ఆయన ఆ విషాన్ని నియంత్రించి స్వీకరించడం వల్ల వచ్చింది. మింగుతాడు కదా, మింగకుండా కంఠంలో అట్టబెట్టాడు. కంఠంలో ఉంచడం వల్ల ఆ విష ప్రభావం చేత కంఠం నలుపోయింది అనమాట. ఆ నలుపు కూడా ఆయనకి విశేషమైనటువంటి శోభన కలగజేస్తోందిట. నా కురుతే నా శ్రియం, శ్రియం నా కురుతే నా అంటే నీకు ఒకానొక శోభను కలిగించటం లేదా అంటే కలిగిస్తోంది, తప్పనిసరిగా కలిగిస్తోంది అని అర్థం. శ్రియం కురుతే, శోభను కలగజేస్తోంది. ఇక్కడ కవి తప్పకుండా దార్ఢ్యాన్ని చెప్పడం కోసం, దృఢత్వాన్ని, తప్పకుండా నీకు శోభనే కలగజేస్తోంది అని చెప్పడం కోసమని ఈ నై అనేవి రెండింటిని ప్రయోగించాడు. ఎప్పుడు కూడా రెండు నైలు ఉపయోగిస్తే చెప్పేటువంటి విషయాన్ని దృఢంగా చెప్పడానికి కవులు వాడుతూ ఉంటారు. కావ్యాల్లో, సాహిత్యంలో వస్తూ ఉంటుంది. అంచేత కురితే అంటే శోభను, కురితే చేస్తోంది అంటే శోభను కలగజేస్తోంది అంటే చాలు. అసలు నా రెండు నాలుగు కూడా ప్రయోగించవలసిన అవసరం లేదు. నకురుతే అంటే శోభను కలగజేయటం లేదు అన్నాడు. మళ్ళీ ఇంకో నా వేయడం వల్ల నకురుతే నా అంటే శోభని కలగజేయడము లేకపోవడం అనేది లేదు, శోభని కలిగించడము లేదు అనేది లేదు, లేదనేది లేదు. అంటే బాగా శోభను కలగజేస్తోంది. ఆ కంఠంలో నీకు ఆ విషాన్ని మింగడం వల్ల వచ్చినటువంటి ఏ నలుపైతే ఉందో అది నీకు గొప్ప శోభను కలగజేస్తోందయ్యా అన్నాడు. అహో ఆశ్చర్యము అన్నాడు. అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్య. అకాలంలో అకారణంగా ఆ బ్రహ్మాండం అంతా కూడా నశించిపోతుంది అనేటువంటి భయం, ఆ భయపడేటువంటి దేవతలు, రాక్షసులు, వారి పట్ల ఉన్నటువంటి దయ, ఆ దయకు ఆయన వశుడైపోయాడు అనమాట, విధేయుడైపోయాడు. దయకు విధేయుడైపోవడం అంటే ఇప్పుడు రాజుగారికి సేవకుడు విధేయుడు, లేకపోతే ఒక యజమానికి సేవకుడు విధేయుడు. విధేయుడు అంటే యజమాని ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఆ పరమేశ్వరుడికి దేవాసురుల పట్ల కలిగిన దయే యజమాని అనమాట. ఆ దయకి ఈయన విధేయుడైపోయాడు. కాబట్టి ఆ దయ ఏం చెబితే అది చేస్తాడు ఆయన. అంచేత దయ వల్ల ఏం చేశాడు ఆయన? అందరికీ కూడా ఆపదను కలగజేసేటువంటి, మొత్తం బ్రహ్మాండానికే వినాశం కలగజేసేటువంటి అటువంటి విషాన్ని ఆయన సంహరించాడు. విషం సంహృతవత, విషాన్ని సంహరించినటువంటి అంటే నియంత్రించి స్వీకరించినటువంటి
తవా నీకు, సకల్మాష ఏ విషమైతే ఉన్నదో సకల్మాష, విధేయస్య ఆసీత్ యహ, అలా కృపకు విధేయుడైనటువంటి ఆ ఈశ్వరునికి కంఠంలో ఏ నలుపైతే ఉందో యహ కల్మాష సహ, విషాన్ని స్వీకరించినటువంటి ఆ ఈశ్వరుడికి కంఠంలో ఏ నలుపైతే ఉన్నదో ఆ నలుపు శ్రియం నకురుతేన, అంటే శోభను కలగజేయటం లేదా అంటే చేస్తోంది, శోభనే కలగజేస్తోంది అని. అహో ఎంత ఆశ్చర్యము. ఎందుకు ఆశ్చర్యపోవడం ఎందుకయ్యా అంటే వికారో విశ్లాఘ్య భువన భయభంగౌ వ్యసనినా, భువన భయభంగ వ్యసనిన, ఆయన ఎందుకు ఆ పని చేశాడు అంటే ఈ భువనములకు కలిగేటువంటి భయం, ఆ భయాన్ని భంగము చేయడం అంటే పోగొట్టడం. ఈ త్రిభువనాలకి లేదా ఈ బ్రహ్మాండానికి కలిగేటువంటి లేదా రాబోయేటువంటి ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఆయన అంత కష్టపడ్డాడు. అంచేత భువన భయ భంగ వ్యసనం, ఈ వ్యసన శబ్దానికి కష్టము అని కూడా అర్థము, లేకపోతే ఒక అలవాటు అని కూడా అర్థం. అంచేత భువనములకు కలగబోయేటే భయము, అయితే కలిగినటువంటి భయము, ఆ భయాన్ని పోగొట్టడం కోసం పడ్డటువంటి కష్టం అన్నమాట. ఇటువంటి కష్టం పడ్డాడు, విషాన్ని స్వీకరించడం అనేటువంటి కష్టం పడ్డాడు. మరి ముల్లోకాలకి ఆపదను కలగజేసేటువంటి ఆ విషము ఆయనకి మాత్రమే ఆపదను కలగజేయదా? అంచేతే ఆయన లోపలే లోకాలన్నీ ఉన్నాయి. అందుచేత లోపలికి వెళ్తే లోకాలకి అపకారం జరుగుతుంది. బయట ఉంటే చూస్తున్నటువంటి ఎదురుగా కనబడేటువంటి లోకాలకి అపకారం జరుగుతుంది. అందుచేత ఆయన ఏం చేశాడు, బయట ఉండనివ్వలేదు, అలాగనే ఆయన లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు. ఏదైనా పదార్థం లోపలికి వెళ్తే దాని యొక్క ప్రభావం ఉంటుంది, లోపలికి వెళ్ళకపోతే దాని ప్రభావం ఉంటుంది. అంచేత ఏం చేశాడు, ఆయన కంఠంలోనే ఆపేశాడు. అలా కంఠంలో ఆపడం చేత దాని ప్రభావం చేత కంఠం నల్లబడింది. ఆ నల్లబడింది కూడా ఆయనకు అందంగానే ఉందన్నాడు. ఇప్పుడు చూడండి, ఏదో ఇప్పుడు బ్యూటీ స్పాట్ అంటూ ఉంటారు, ముఖమంతా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, దాంట్లో ఎక్కడో ఒక మచ్చ ఉంటే చాలా అందంగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు చంద్రుడిలో మచ్చ అంటారు, చంద్రుడు చాలా అందంగా ఉంటాడు, మచ్చ ఉన్నప్పటికీ కూడా చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే ఆయన కంఠంలో ఆ మచ్చ ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా గొప్పగా శోభను కలిగి ఉన్నాడు, వెలిగిపోతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు అని చెప్తాడు. ఇదంతా ఆయన ఎందుకు చేశాడు? దేవాసురుల పట్ల దయతోటి, బ్రహ్మాండము పట్ల దయతోటి, బ్రహ్మాండంలో ఉన్న జీవుల పట్ల దయతోటి ఆయన ఆ పని చేశాడు. వాళ్ళందరి యొక్క క్షేమం కోసం తాను తన ఈ కష్టాన్ని అనుభవించాడు అనమాట. జగదుడు ఇప్పుడు కూడా పరిపాలకుడు అనేటువంటి వాడు ప్రజలు ఆనందం కోసం తాను కొంత కష్టపడినా పర్వాలేదు, కష్టపడాలి కూడా. అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే కవి, వికారోపి శ్లాఘ్య భువన భయభంగౌ వ్యసనిన, ఈ భువనములకు కలిగినటువంటి భయాన్ని పోగొట్టడం కోసం కష్టపడినటువంటి, కష్టాన్ని అనుభవించినటువంటి అతనికి వికార అపి, వికారము కలిగింది. అంతే కదా, స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడి ఆ మెడ మీద నల్లటి మచ్చ ఏర్పడి, మరి అది వికారమే కదా. అయినప్పటికీ అది శ్లాఘ్య, ప్రశంసింపదగినదే. ఎందుకు ప్రశంసింపదగినదైంది? ఇతరుల యొక్క క్షేమం కోసం తాను ఆ వైక్లవ్యాన్ని అనుభవించాడు. ఇతరుల యొక్క క్షేమం కోసం తాను యొక్క ఆ వికృతిత్వాన్ని, ఆ వికారాన్ని అనుభవించాడు. కాబట్టి ఇతరుల క్షేమం కోసం మనము కొంత వికారాన్ని, కొంత బాధను, కొంత కష్టాన్ని పొందినప్పటికీ అది ప్రశంసింపదగినదే అన్నాడు. అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాసీత్ యస్త్రినయన విషం సంహృతవత సకల్మాష కంఠే
తవ న కురుతే న శ్రియమహో వికారోపి శ్లాఘ్యః భువన భయభంగ వ్యసనినః. ఇక్కడ ఇది పూర్తిగా ఈశ్వరుడికి సంబంధించినదిగానే కనబడుతోంది. కానీ దీనిలో కూడా విష్ణువుకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా సూచన చెప్పారు. త్రినయన, మూడు కన్నులు. మూడు కన్నులు మామూలుగా త్రినయన అనే శబ్దానికి. నయన అనే శబ్దములకు నయతి ఇది నయనం అంటే తీసుకువెళ్ళేది అని అర్థం. మామూలుగా మనకి కన్ను కూడా మనని తీసుకెళ్తుంది, అదే కదా దారి చూపించేది. కన్ను లేకపోతే దారి ఏంటో తెలియదు మనకి. ఆయనకైతే ఈశ్వరుడికి మూడు కన్నులు ఉన్నాడు కాబట్టి త్రినయనుడు అయ్యాడు. విష్ణు ఎలాగా అంటే త్రీన్ లోకాన్ నయతీతి త్రినయన అంటే ముల్లోకాల్ని నడిపించేటువంటి ఆయన. ముల్లోకాల్ని నయతి తీసుకెళ్తాడు అంటే నడిపిస్తాడు. మంచి శ్రీ మహావిష్ణువు ముల్లోకాల్ని నడిపించేటువంటి వాడు కాబట్టి ఆయన కూడా త్రినయన అవుతున్నాడు అనమాట. త్రినయన ఓ మహావిష్ణు. అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్య. ఇక్కడ ఈయన కూడా శ్రీ మహావిష్ణువు కూడా ఆ దేవాసురుల కృపకు లోనైనటువంటి వాడే. అంటే దేవాసురుల మీద ఉన్నటువంటి ఆ కృపకు విధేయుడే ఆయన కూడా. ఇక్కడ వాళ్ళు కూడా భయపడుతున్నారు. అకాండముగా అకారణంగా బ్రహ్మాండం నశిస్తుందేమో అనేటువంటి భయం పడుతున్నారు. అలా భయపడేటువంటి దేవాసుర పట్ల కలిగినటువంటి దయకు ఈయన కూడా విధేయుడే, శ్రీ మహావిష్ణువు కూడా. ఎందుకు భయపడుతున్నాడంటే విషం సంహృతవతః. ఏమైందంటే జలమంతా, విషమ శబ్దానికి విషం అనే అర్థము నీరు అని కూడా అర్థం. విషం సంహృతవతః విషాన్నంతని సంహరించేశాడు. అంటే జలాన్నంతా సంహరించేస్తే బురద ఉంటుంది అన్నమాట. ఆయన యజ్ఞవరాహ, ఆ యజ్ఞవరాహ అవతారములో జలమంతా హరించి ఆ భూమి మాత్రమే ఉందన్నమాట. అంటే బురద మాత్రమే ఉందట. అటువంటి బురదలో యజ్ఞవరాహము సంచరించింది. కాబట్టి ఆ విషాన్ని, జలాన్నంతని సంహరించేటువంటి ఆ యజ్ఞవరాహ అవతారం ఏదైతే ఉందో శ్రీ మహావిష్ణువు, అతనికి అటువంటి తవా నీ యొక్క కల్మాష, నీ యొక్క కల్మాషం. కల్మాషం అంటే ఆ బురద, మట్టి, మత్స అని ఇందాక అన్నాం. ఈ కల్మాష శబ్దానికి మట్టి అని, మలినమని, తర్వాత పాపమని, మత్స అని కూడా అర్థం. ఆయన ఈశ్వరుడి పక్షంలో చెప్పినప్పుడు ఆయన కంఠంలో ఈ కల్మాషం, నల్లని మత్స, నల్లని మలినం కనపడుతుంది. ఈ శ్రీ మహావిష్ణువు పక్షంలో చెప్పినప్పుడు ఈ యజ్ఞవరాహము నీరునంతని సంహరించడం చేత అంతా బురద మట్టి ఉందన్నమాట. అది కంఠే తవ, తవ శ్రియం నకురుతేన. ఎవరి కంఠంలో అంటే ఆయన్ని ప్రశంసించే వారి కంఠంలో. ఆయన యజ్ఞవరాహాన్ని స్తోత్రం ఎవరైతే చేస్తారో వారి కంఠములో నీ యొక్క స్వరూపము నీకు శ్రియం నకురుతేన, నీకు శోభను కలిగించడం లేదా అంటే వారి కంఠంలో నిన్ను స్తోత్రం చేసేటప్పుడు నీకు శోభను కలగజేస్తోంది అని చెప్పాడు. ఈ వికారోపి శ్లాఘ్య అనేది ఉభయత్ర సమానమే. ఈ భువనానికి వచ్చేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి కష్టమైనటువంటి దాంట్లో ఆ కష్టాన్ని అనుభవించేటువంటి వానికి వికారము కలిగినప్పటికీ అది ప్రశంసింపదగినదే. ఈ విధంగా ఇది విష్ణుపక్షంలో కూడా సరిపోతుందన్నమాట. అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాసీత్ యస్త్రినయన విషం సంహృతవతః సకల్మాషః కంఠే తవ న కురుతే న శ్రియమహో
వికారోభిశ్లాఘ్య భువన భయభంగవ్యసనినా. స్వస్తి.